చెప్పండి. నేనేమంటున్నా అంటే నిక్కసిగా చెప్పండి, అసలు మీ తండలు ఏం జరుగుతుంది అనేది మాకు కావాలి. ఏంటంటే ఒకవేళ యశస్విని రెడ్డి కనుక మీకు నీళ్ళు ఇచ్చిందనుకో, నీళ్ళు ఇచ్చిందని చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చిందని చెప్పండి. కానీ కొన్ని మీడియాలు వచ్చి నిన్న నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, 3 గుంటలు ఎండిపోయిందని యశస్విని రెడ్డి అనడం, ఇదంతా ఎట్లా మీ ప్రాంతం ఎట్లుంది? కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు 3 గుంటలు ఎండిపోయింది అనే ముచ్చట ఒక 4-5 కాంగ్రెస్ లీడర్లని గద్దర్ చొక్కాలు వేసుకున్న లీడర్లను తీసుకొచ్చి చెప్పించింది. వాస్తవం చెప్పాలంటే మా ఎమ్మెల్యేకు అసలు అవగాహన కంప్లీట్గా లేదు. ఆమె తెల్లారే వస్తాయి అన్న నీళ్ళు వస్తున్నాయి అన్న అప్పుడు ఆ తెల్లారే నీళ్ళు వచ్చి ఉంటే ఈరోజు ఈ రైతులు కన్నీరు పెట్టేటోళ్ళు కాదు అసలు. ఇవాళ ఆమె ఏదో 3 గుంటలు కాదు, 300 ఎకరాలు ఇక్కడ పోయింది. ఆమె ఎక్కడో కెనాల్ కింద అంత పచ్చగా ఉన్న కాడ వీడియో తీసి అంత శస్యశ్యామల ఉన్నది నా నియోజకవర్గం అని చెప్పడం కాదు. ఎండిపోయిన కాడికి వచ్చి ఆమె చూడాలి, ఆ రైతుల పరిస్థితి చూడాలి, వాళ్ళకు ఏమైంది, ఎట్లయింది, నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావద్దు అనేది ఆమెకు కనీస అవగాహన లేదు. అవగాహన లేకుండా ఆమె పరిపాలిస్తుంది. అవగాహన లేనప్పుడు ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆమె ఎందుకు వచ్చిందో, ఇది కూడా కమర్షియల్ అనుకొని వ్యాపారం అనుకొని వచ్చిందో కూడా అసలు తెలియదు. వాస్తవానికైతే ఆమె కంప్లీట్గా అవగాహన లేదు. అయితే నిన్న కేసీఆర్ వచ్చిండే. కేసీఆర్ వచ్చినప్పుడు ఒక 4 బోర్లు అంట, మీరు ఇప్పుడు ఈ బోర్లు చూపెడుతున్నారు, ఏది ఈ బోర్లు ఒక 40 ఫీట్లు వేయించి ఇక్కడ బోర్లు పడలేదని ఒక సినిమా స్టోరీ క్రియేట్ చేసిరట, నిజమేనా? అవి వాళ్ళు బోర్ వేసిన వ్యక్తి కాంగ్రెస్ అతను కావచ్చు, కానీ అతను కూడా రైతే కదా, అతడు కూడా నష్టపోయింది కదా. ఏ రైతు ఏంది నష్టపోవడానికి అయితే పని చేయడు కదా. 40 ఫీట్లు వేసి ఇది పర్లేదు అంటారు. ఆ 40 ఫీట్లు అన్న వ్యక్తిని ఏదో కాలు కిందికి పెట్టి ఎలాడబెట్టి ఆ బోర్లు వేసి పడేస్తే 400 ఫీట్లు ఉన్నాయో 40 ఫీట్లు ఉన్నాయో అతనే చెప్తాడు. అంతేనా? అలాంటి దరిద్రమైన దుస్థితి తీసుకొచ్చింది ఈ రోజు. ఇంత మునుపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ బోర్లు వేసిరు రైతులు, ఎక్కడ వేసిరు రైతులు, గుంట కూడా ఎండిపోలేదు. ఎప్పుడు రైతుకు నీళ్లు కావాలి, ఎప్పుడు రైతు నీళ్లు బంద్ చేయాలి అని నిర్ధారించుకొని గంటకు దయాకర్ రావు గారు మా దగ్గర ఉండి మమ్మల్ని అనుక్షణం గమనించుకుంటూ మమ్మల్ని చూసుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఈరోజు అదే దయాకర్ రావు రాజకీయం చేస్తున్నాడు కదా. ఇక్కడ ఇది కళ్ళకు అవపడతలేదా? ఆమెను ఒకసారి రమ్మనండి. మీ గ్రామానికి సంబంధించిన సత్యవతి పొలం కేసీఆర్ వచ్చినాకనే తొక్కి పడేసిరాడు. సత్యవ కాదండి, ప్రతి ఒక్క రైతు పండించిన రైతు పంట మీద అబద్ధం ఆడాడు అసలే. నువ్వు ఇంకా దేని మీద ఏమన్నా చేసుకుంటాడు, కానీ రైతు మాత్రం పంట మీద అబద్ధం ఆడే ప్రసక్తి లేదు. నా పంటని ఎండబెట్టుకోవాలి అంటే దానికి ఏం తప్పిందండి? డిఏపి వేయటము, దున్నకము, అన్ని మసాలాలు, అన్ని రైతు బంధు వచ్చింది. అన్ని రైతు బంధు ఎక్కడదండి? రైతు బంధు ఎప్పుడో పోయింది. రైతు బంధు ఇస్తాను అన్నాడు, ఏది ఇంతవరకు గతి లేదు. మరి కేసీఆర్ ఆయన పంట నిర్ధారణ చేసుకున్నాక నేను గుట్టలకు కేసీఆర్ లెక్క గుట్టలకు పుట్టలకు నేను ఇయ్యను అని అన్నాడు. అది వాస్తవం. వేసిన పంట గురించి కూడా ఎంక్వైరీ చేసుకోమనండి. మరి అవి ఎండిపోయిన దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి కదా, అది కూడా చేసుకోమనండి. మీకు ₹1,00,000 ఇస్తేనే ఎండబెట్టిరాడు మీ పొలాలు. ₹1,00,000 ఇస్తే పెట్టుబడి అయితే సార్, ₹1,00,000 అయితే పెట్టుబడే ₹1,00,000 అవుతాయి. ₹1,00,000 ఇస్తే పంట ఎండబెట్టుకునేంత దరిద్రుడు ఉండడు. ఇప్పుడు కాదు, మళ్ళీ అమ్ముడుపోతాడా రైతు? డబ్బులకు అమ్ముడుపోతాడా? ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుందండి? ఒక ఎకరానికి సంవత్సరం మొత్తం కారు మొత్తం కష్టపడితే ఒక ₹20,000 రావు. అంత పెట్టుబడి పోను. పెట్టుబడి అయితే ₹1,00,000 అవుతా ఉంటాయి. ఎకరాన ఒక 50-40 వేల దాకా అవుతాయి. మరి ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఈ వీడియోలు ఏం చెప్తారా మీరు? వాళ్ళు వచ్చి ఇక్కడికి రావాలి. మీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చిందా? రైతులు మా ఎమ్మెల్యే ఇంతవరకు కూడా మా దగ్గర రాలేదు. వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ధర్నా చేసిన పాపాన పోలేదు, ఒక మోటార్ కాలిన పాపాన పోలేదు. 24 గంటలు ఆయన పుణ్యం ఆయనకు దయాకర్ రావుకు మొక్కాలే. మమ్మల్ని అనుక్షణం దగ్గరుండి కాపాడుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మా పంట కూడా ఏది ఒక్క గుంట కూడా ఎండిపోలేదు, ఒక ధర్నా లేదు, ఏది లేదు. ఈ దరిద్రమైన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఈ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా మీ యశస్విని రెడ్డికి ఏం చెప్తాం? మీ ఎమ్మెల్యేకి మా ఎమ్మెల్యే ఏందండి, ఆమె ఒక ఏంటిది చేతిలో కీ బొమ్మ, అత్త ఆడు అంటే ఆడుతుంది, లేకపోతే లేదు. అదేదో ఆ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన చెప్పిండు కదా మొత్తం ఈమె ఎమ్మెల్యే కానీ మొత్తం కీ మొత్తం అక్కడనే ఉంటుంది అని చెప్పిండు కదా. ఇంకా అంతకంటే దరిద్రం ఏముందండి? మా బంగారవాస అంటే దేవుణ్ణి ఓడగొట్టుకున్నాం,
ఈ దరిద్రాన్ని నెత్తలో పెట్టుకున్నాం. ఇదే మా దరిద్రం అని అనుభవిస్తున్నాం. ఎస్, మొత్తానికి మనం రైతుల దగ్గరకు వచ్చినాం. రైతులు చెప్తుర్రు, నాకైతే నవ్వాలా వాళ్ళ కన్నీళ్ళకి ఏడవాలా ఏది అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఆ రైతులేమో మొత్తము ఈ దరిద్రాన్ని ఎత్తిరి పెట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. యశస్విని రెడ్డి గారు ఏసీలో కాదు ధరావత్ తండకు రండి, ఇది పరిస్థితి ఎలా ఉంది, ఆ మోరీలోకి వస్తే మోటార్లు పెట్టుకొని కుంటలు నింపుకునేదట, ఈరోజు ఆ దుబ్బ కొడుతుంది. మీరు కేసీఆర్ తిరిగిపోయిన స్పాట్ ఆ ప్రాంతాలే తిరగండి, ఆ కాలువ అదే తిరగండి, మీకు తెలుస్తుంది. మీ కళ్ళు కన్వింపు అవుతుంది. ఎందుకనంటే మీకు ఏదైతే పక్క నుండి చెప్పే వాళ్ళని బట్టి మూడు గుంటలు ఇది సినిమా స్టోరీ అని మీరు అనుకుంటున్నారు. మీరు కళ్ళు తెరవాలి. మీకు కళ్ళు తెరిచేంత వరకు కూడా మళ్ళీ 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 వీటిపైన మేము స్టోరీలు చేస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ రైతుల కాడికి వచ్చి మీరు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకనంటే మీ యొక్క భజన బ్యాచ్ ఛానల్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఆ రైతుల్ని అలా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి ఆ యొక్క వ్యాఖ్యల్ని వెనక తీసుకోవాలి. వెంటనే ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. మీ యొక్క ప్రభుత్వంలోనే ఉన్నారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. కాంగ్రెస్లో మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు అందులో ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ తరపున అయితే మేము ఇది ఒక్కటైతే డిమాండ్ చేయగలుగుతాం. వాళ్ళే చూస్తున్నాము. మీ పార్టీ వాళ్ళు ఇసుక దండాలు అంటారు, గుట్టలు పుట్టలు అంటారు. అవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి. మీకు అనుభవం లేకపోతే మీ ఆ పక్క వాళ్ళను తీసుకొని సజెషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా చూస్తే వాళ్ళ బాధలు చూస్తే నాకే కన్నీళ్ళు అనిపిస్తున్నాయి. కానీ మీరు ఎట్లా రాజకీయాలు చేస్తారో తెలుస్తలేదు. మొత్తానికి ఇది రైతుల పరిస్థితి.